ట్రెండింగ్‌లో ఉన్న రెసిపీ చేయడానికైతే నాకు ఇన్ని రోజులు పట్టిందండి. ఎప్పటికప్పుడు చేద్దాం, చేద్దాం అనుకుంటే ఏదో ఒకటి పని పడడం అస్సలు వీలవ్వట్లేదు. మొత్తానికి ఈరోజు ట్రై చేయాలి అనుకున్నాను. నిజంగా చేశానండి. ఎలా వచ్చిందో మీరే చూసేయండి. ప్రతి ఒక్కరు చేస్తున్నారు. నేను చేయట్లేదే అని ఎన్ని సార్లు బాధపడ్డానో. ఒకసారి బౌల్ లేదని, ఒకసారి ఎగ్స్ లేవని, ఒకసారి అదని, ఇదని చాలా చాలా అవన్నిటి తర్వాతకి లాస్ట్ అయితే నేను కూడా చేశాను. ఇంకేందండి అందరికీ తెలిసిన విషయం మరి నేను చెప్పడం ఎందుకు. నాకు వచ్చినట్టు, నాకు తోచినట్టు నేను చేశాను. నిజానికి చెప్తున్నాను టేస్ట్ అయితే బావుందండి. మరి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రివ్యూ ఇస్తున్నారు. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. మా పాప నేనైతే తినేసాము. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఒక్క కామెంట్ అయినా చేస్తారో చేయరో చూద్దాము. ట్రెండింగ్‌లో ఉన్న రీల్స్ కంపల్సరీగా చేయాలి కదండీ! అందుకే నేను కూడా చేశాను. ఐ యామ్ హ్యాపీ. మీకెలా అనిపించిందో లైక్ అయితే కొట్టేయండి. కంపల్సరీగా కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇది కట్ చేస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నాను ఏదో కేక్ కట్ చేస్తుందేమో మా పాప అన్న ఫీల్‌లో ఉండిపోయింది తను. కానీ ఏం కాదండి. కొంచెం ఇటైతే మాడిపోయిందని దాన్ని మళ్ళా మీకు మంచిగా చూయించాలి కదా అని ఇలా తిప్పుకొని దీన్ని మంచిగా కట్ చేస్తుంది. అలా చలికి ఇలా పొగలు కక్కుతున్న ఎగ్గు బజ్జీలాగా ఉన్న దీన్ని తింటుంటే అబ్బా! టేస్ట్ అయితే నిజంగా చాలా బావుందండి. థాంక్